మంచి కోరికలే మనకు పుడుతున్నాయా? అన్నీ వదిలేయండి. నువ్వు ఎన్నేళ్ళు బాప్తిసం తీసుకున్నావు వదిలేయి, నువ్వు ఎన్నేళ్ళు సేవ చేస్తున్నావు వదిలేయి, నువ్వు ఎంతగా దేవుని కొరకు ప్రయాసపడ్డావు వదిలేయి. అన్ని వదిలేసి నువ్వు ఎవరో కరెక్ట్గా నీకు తెలియాలి అంటే, నిజంగా నువ్వు నీతిమంతుడవు నీతిమంతురాలవని ఒక క్లారిటీ నీకు రావాలంటే, ప్రతిరోజు నీ హృదయంలో పుట్టే కోరికలు ఉన్నాయి చూడు, ఆ కోరికలు ఎలాంటి కోరికలై ఉన్నాయో అదే నువ్వు. అంతే. పెద్ద సేవకుడు మా సేవకుడని మీరు నా గురించి ఎంత డబ్బాలు కొట్టినా నాలో పుట్టే కోరికలను బట్టి నేనెవరో నాకు తెలుస్తుంది. నేను నీతిమంతుడనైతే ఉత్తమమైన కోరికలు నా హృదయంలో కలుగుతాయి. ఆ ఉత్తమమైన కోరికలు తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను ఎవరిని? క్రీస్తును నమ్మినందుకు నేను నీతిమంతుణ్ణి. చెప్పండి ఇప్పుడు, చేతు గట్టిగా చెప్పు. మీరునండి, మీరు చెప్పండి. అందరు చెప్పాలి. నీతిమంతుడను. ఇప్పుడు మీరు చెప్పండి. నమ్మినందువలన మనకు ఏం కలిగింది? నీతి కలిగింది. మనము నీతిమంతులము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనము నీతిమంతులము. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనము నీతిమంతులం. క్రీస్తును విశ్వసించటం వలన, క్రీస్తును నమ్మటం వలన, ఆయనను దేవునిగా అంగీకరించటం వలన ఆయన నీతి మనకు వచ్చింది. మనము నీతిమంతులమే, ఇందులో సందేహమే లేదు. మనము నీతిమంతులమే. ఇప్పుడు పోలీసు ఎప్పుడు దొంగతనం చేస్తాడు? నేను ఒక పోలీసుని, నేను దొంగలను పట్టుకునేవాడను అన్న తన స్థితిని మర్చిపోయినప్పుడు అతడు కూడా అంతే. లాయర్లైనా జడ్జీలైనా ఎవరైనా సరే, ఒక న్యాయ వ్యవస్థలో ఉన్నవారు న్యాయానికి బదులుగా అన్యాయం చేస్తున్నారు అంటే వారు వారి స్థితిని, వారి స్థానాన్ని మరచిపోయారు అనే అర్థం. ఇప్పుడు ఒక నీతిమంతుడు, ఎవరు నీతిమంతుడు? మనమే. ఎవరు నీతిమంతులు? ఇప్పుడు నీతిమంతులమైన మనము అనీతి కార్యాల కొరకు ఆలోచనలు కలిగి ఉన్నాము అంటే కారణం మనమేంటో మనం మర్చిపోతున్నాం. మనమేంటో మనము మర్చిపోతున్నాం కాబట్టి, మన స్థితిని మనం మర్చిపోతున్నాం కాబట్టి మన స్వభావానికి విరోధమైన కోరికలు మనలో పుడుతున్నాయి. మన స్వభావానికి విరోధమైన పనులు మనం చేయటానికి పూనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎవరిమి? నీతిమంతులం. మనం ఎవరిమి? ఆత్మ సంబంధులం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సునుంచుతారు. శరీర సంబంధులు శరీర విషయముల మీద మనస్సునుంచుతారు. ఇప్పుడు మందిరములో ఉన్న మనమందరము ఆత్మ సంబంధులమైతే, మందిరం వెలుపల ఉన్న వాళ్ళు శరీర సంబంధులైతే వారి ఆలోచనలు, వారి కోరికలు అన్నీ శరీర సంబంధంగానే ఉంటాయి. ఇప్పుడు మందిరములో ఉన్న మన కోరికలు, మన ఆలోచనలు ఆత్మ సంబంధమైనవిగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఆత్మ సంబంధులమైతే మన కోరికలు ఆత్మ సంబంధమైనవిగా ఉంటాయి. మనము శరీర సంబంధులమైతే మన కోరికలు శరీర సంబంధంగా ఉంటాయి. ఇప్పుడు
యేసుక్రీస్తు ప్రభుల వారిని మార్తమ్మ ఇంటికి పిలుచుకుందా? అదే కదా చదువుకున్నాం. పిలిచింది ఎవరు చెప్పండి? మార్త అనే ఒక స్త్రీ. ఆమెకు ఒక చెల్లెలుంది. ఎవరు? గట్టిగా చెప్పాలి. మరియ. సేవకుణ్ణి ఇంటికి ఎందుకు పిలుచుకుంటారు? ఏమయ్యా? బడాయి చూపినీకా? ఎందుకు? ప్రార్థన చేయించుకోవటానికి, ఆ దైవజనుడు చెప్పే మాటలు వినటానికి పిలుచుకుంటారు. పిలిచింది ఎవరు? మీరు నోరు తెరిచి చెప్పాలి. ఎవరు? మార్త పిలిచింది. ఎందుకు? ప్రార్థనకు రాయా, ఇంట్లో ప్రార్థన చేసి పోదువు అని ప్రార్థన కోసం పిలిచింది. కానీ ప్రార్థనలో లేదు. ఏడుంది? వంట రూమ్లో ఉంది. ఎందుకు పిలిచింది? ప్రార్థనకు పిలిచింది. ప్రార్థన కూటం జరుగుతుంది ఇంట్లో. ప్రార్థనకు పిలిచినప్పుడు, ప్రార్థన జరిగేటప్పుడు పిలిచినటువంటి ఆమె ప్రార్థనలో ఉండకుండా వంట రూములో తెగ కష్టపడుతుంది. చాలా కష్టపడుతుంది. అందుకే కోపం వచ్చింది ఆమెకు. ఏమేం చేస్తుందో పాపం. చాలాసేపు చూసింది ఎవరు వస్తారని, చెల్లెలు వచ్చి సాయం చేస్తారేమోనని చాలా ప్రయత్నాలు చేసింది. చాలాసేపు ఆలోచించింది. కానీ ఈ చెల్లెలు మాత్రం ఏడుంది? యేసుప్రభు వాక్యం చెప్తుంటే వింటుంది. పిలిచినామె ఎక్కడుంది? ఉన్నారా? వంట రూమ్లో వంట చేస్తుంది. మరియ మాత్రం యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటుంది. మార్త కోరిక ఏంటి? మార్త కోరిక యేసుప్రభుకు బాగా వంట చేసి పెట్టాలని, సేవకునికి బాగా మంచిగా రుచికరమైన భోజన పదార్థాలు చేసి యేసుప్రభుకు శిష్యులకు పెట్టాలనే మార్త కోరిక. మరియ కోరిక ఏంటి చెప్పండి గట్టిగా? దేవుని మాటలు వినాలని, ప్రార్థనలో ఉండాలన్నది మరియ కోరిక. ఇప్పుడు సేవకునికి మంచిగా భోజనం వండి పెట్టడం మంచిదా కాదా? మంచిదా కాదా? 100% మంచిదే. అయితే ప్రార్థనలో ఉండకుండా, వాక్యం వినకుండా నువ్వు వంట పనులు పెట్టుకోవటము మంచిది కాదు. నీ కోరిక మంచిదే, కానీ సేవకుని పిలిచే ముందే వంటలు అయిపోవాలి, లేదా కూటం అయిపోయిన తర్వాత వంటలు మొదలు పెట్టాలి. అంతేగాని ఈడ కూటం జరుగుతుంటే నేను వంట పెడతాను, వంట తయారు చేస్తానని పోతే అది మంచి కోరిక కాదు. పైగా యేసు ప్రభు మీద కోపపడుతుంది ఈమె. ఏమని? నీ కొంచెమన్నా మనసుందా? కొంచెమన్నా కనికరం ఉందా? కొంచెమన్నా జాలి ఉందా? చాలా సేపటి నుంచి చూస్తున్నా, నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నా, కొద్దిసేపు నా చెల్లెలను నాకు సహాయం చేయమని పంపించచ్చు కదా. ఏమండి, మంచిదే కాదా? మంచి మాటే కదా. మీరు మీలాంటిదే మార్త. మేమే చేయాలి, ఎవరు రారు, ఇద్దరమే చేయాలి, ముగ్గురమే చేయాలి. నాకు చెప్తుంటారు నేను చెప్పాలని. నేను అస్సలు చెప్పను. యేసు ప్రభుతో అంటుంది, నీకు కొంచెమన్నా చింత లేదా? నేను ఇంత కష్టపడుతున్నానే. ఇప్పుడంటే గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి, అప్పుడు అన్నీ కట్టెల పొయ్యిలే. పాపం యేసు ప్రభుతో పాటు ఎంత లేదన్నా ఒక 20 మంది ఉంటారు. అప్పట్లో కట్టెల పొయ్యి మీద 20 మందికి భోజనం చేయాలంటే చాలా కష్టమే. ఒకతే ఉంది. అందుకే అంటుంది, నేను ఒక్కదాన్నే కష్టపడుతుంటే నాకు సహాయం చేయటానికి నా చెల్లెలను నువ్వు పంపించకూడదా
అంటే అయ్యయ్యో మార్తా, నేను అసలు ఆలోచనే చేయలేదు అని మరియను గద్దించి, పో కొసేపు పని చేయిపో అనలే. ఏమంటున్నాడు? అందుకు ప్రభువు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన ఒకదానిని ఎంచుకుంది. మరియ ఎంచుకుంది ఏంటి? ఉత్తమమైన దానిని ఎంచుకుంది. అంటే భోజనము కంటే ఏది ఉత్తమమైంది? బాగా వినండి. ఏది? దేవుని వాక్యము వినటం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ఉత్తమమైనది. దేనికంటే? కూటమి అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళి భోజనం చేయండి, లేదా నన్ను పిలుచుకోవాలని అనుకున్న దానివి ముందే సిద్ధపడి ఉండాలి. నీ పొరపాటును బట్టి, నీ తొందరపాటును బట్టి నువ్వు సరిగ్గా పిలిచిందే నువ్వు, రమ్మనిందే నువ్వు నా దగ్గర ఉండకుండా నువ్వు వెళ్ళి వంట రూమ్లో సమయం అంతా గడుపుతూ నా మాటలు వినుటకు నా ఎదుట కూర్చున్న మరియను కూడా రమ్మంటున్నావు. అంత అవసరం లేదు, నువ్వు కూడా రా. కోపం వచ్చింటుంది కదా మార్తకు. నీకోసమే నేను ఇవన్నీ చేచ్చంటే నువ్వు నన్నంటావా? ఎగ్జాక్ట్లీ కదా. నీకోసం నేను ప్రయాసపడుతుంటే కూటమి అయిపోయిన తర్వాత ఎవరుంటారు కదా? అందరు పోతారు. అందుకే భోజనాలు అనేవి ముందే సిద్ధం చేసుకోవాలా. ఇప్పుడు మరియ కోరికను, మార్త కోరికను మీరు ఒక్కసారి పక్కన పెట్టుకొని చూడండి. మరియా విశ్వాసురాలే, మార్తా విశ్వాసురాలే. అయితే మరియలో ఉన్న కోరిక ఉత్తమమైనది, మార్తలో ఉన్న కోరిక శరీర సంబంధమైనది. ఆహారము దేనికి కావాలి? వాక్యము దేనికి కావాలి? దేనికి కావాలి? వాక్యము ఆత్మకు కావాలి, ఆహారము శరీరానికి కావాలి. శరీరము ముఖ్యమైందా? ఆత్మ ముఖ్యమైందా? గట్టిగా చెప్పాలి. ఆత్మ ముఖ్యమైంది. అందుకే ఆత్మానుసారులు. ఇప్పుడు చదవండి, రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుండి చదవండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. ఆత్మానుసారులు శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. ఇప్పుడు మనము నీతిమంతులము, ఇప్పుడు మనము ఆత్మ సంబంధులం. ఇప్పుడు దేవుని నమ్మిన మనము నీతిమంతులము, ఆత్మ సంబంధులం. అయితే ఆత్మ సంబంధులు దేవుణ్ణి సంతోషపరిచే కోరికలు కలిగి ఉంటారు. ఆత్మ సంబంధమైన మనుషులు దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఆలోచన కలిగి ఉంటారు. శరీర సంబంధమైన మనస్సు కలిగిన వారు, శరీరానుసారులు దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా సంతోషపరిచే కోరికలు కలిగి ఉండలేరు. మందిరంలో ఉన్నా సరే, విశ్వాసులుగా ఉన్నా సరే, శరీర సంబంధమైన మనస్సు కలిగిన వారు
ఎప్పటికీ దేవుణ్ణి సంతోషపెట్టలేరు. ఎందుకంటే వారి కోరికలు ఎప్పుడు కూడా శరీర సంబంధమైనవిగానే ఉంటాయి. వాళ్ళు ప్రార్థన చేసినా కూడా శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవటానికే ప్రార్థన చేస్తారు. వారు ఉపవాసాలున్నా కూడా శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవటానికే ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు. వారు దైవ సేవకుని యొద్దకు వచ్చినా కూడా, దైవ సేవకునికి చెప్పినా కూడా శరీర సంబంధమైన కోరికల గురించే ప్రార్థన చేయమని చెప్తారు. అర్థమవుతుందో నేను చెప్పేది? అందుకే సేవకులు కూడా ఏం తయారైపోయారంటే శరీర సంబంధమైన కోరికలు తీర్చే దేవుడు అని బోర్డు పెట్టుకున్నారు. శరీర స్వస్థత, శరీర అభివృద్ధి, శరీర క్షేమం, కుటుంబ క్షేమం, కుటుంబ ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుష్, ఇవన్నీ ఏంటివి? నీ ఆయుష్ శరీరానికి సంబంధించిందే, నీ ఆరోగ్యము శరీరానికి సంబంధించిందే, నీ ధనము. ఏమండి, కోటీశ్వరులు అయిపోతారు. ఎవరు? ఎంతమంది అయినారో గోవిందపల్లిలో కోటీశ్వరులు? ఎన్ని వారాలు వచ్చే? ఎన్ని వారాలయ్యా పెద్ద అయినా? 7 వారాలు వస్తే కోటీశ్వరులు అయిపోతారు. ఈ ఆయిల్ తీసుకొని పోయి ఇంటికి సిలువ వేస్తే ఏమి రావు? పరలోకమే పోయినాడు సైతానుగాడు. ఎక్కడికి పోయినాడు? పరలోకం పోయినోనికి నీ ఇంట్లోకి రానికి భయమా? దేవుని ఎదుట నిలబడ్డాడు పరలోకంలో. పరలోకంలో ఎవరుంటారు? పరిశుద్ధులు, దేవుడు ఉంటాడు. అలాంటి స్థలానికి వెళ్ళిన సైతానుగాడు, దయ్యంగాడు ఈ సిలువ చూసి నీ ఇంట్లోకి రాడా? ఇంకా తొందర. ఎందుకు వస్తారంటే ఈయనకి భయం ఉన్నట్టుంది. మీరు ప్రార్థన నీళ్ళు చల్లుతూ ఉంటే, ప్రార్థన ఇసుక చల్లుతూ ఉంటే, సిలువలు వేసుకుంటా ఉంటే సైతానానికి బాగా తెలుస్తుంది ఏమని? మీకు భయం ఉందని. సింపుల్. చూడండి, డాక్టర్ కాడికి పోయేటప్పుడు ధైర్యంగా గట్టిగా పోండి, డాక్టర్కి అర్థం కాదు. అదే పోయేటప్పుడు అనుకుంటూ పోయినారనుకో, డాక్టర్కి అర్థమవుతుంది ఏమని? ఈయనకి ఏదో ఉంది అని. ఏమి లేకపోయినా చెప్తాడు. ఇంకా అంటే దగ్గుతా పోకూడదు ఎప్పుడు. ఎవరి దగ్గరికి? రోగం ఉన్నా రోగం లేనట్టు పోతే అప్పుడు డాక్టర్కి అర్థం కాదు. నువ్వు డాక్టర్ అంటేనే నీకు ఏడలేని మూలుగు వచ్చాది. నీ మూలుగు చూసి డాక్టర్ ఏం చేస్తాడు? టక 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 రాసేస్తాడు. అంతే. ఈడ పట్టుకొని ఏడ పట్టుకుంటాడు? ఈడ పట్టుకుంటాడు. ఏం తెలుస్తుంది ఈడ పట్టుకుంటే? మీకు తెలుసా? ఏమండి, ఈడ పట్టుకుంటే రోగం తెలియదు. ఏం తెలుస్తుంది? అంతే. ఈడ గుండె ఎంత స్పీడ్ కొట్టుకుంటుందో ఒక్కటే తెలుస్తుంది. దాన్ని బట్టి రోగం చెప్తాడా? అంత లేదు. నువ్వు భయపడినా సరే నాడి స్పీడ్గా కొట్టుకుంటుంది. టెన్షన్ పడినా సరే నాడి స్పీడ్గా కొట్టుకుంటుంది. సాతానుడు కూడా మనం చేసే ఇవన్నీ నూనె బాటిల్ ప్రార్థన, నీళ్లు ప్రార్థన, ఇంకా ఏమేమో చేస్తూ ఉంటాం. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఈయనకి భయం ఉంది. శరీరానుసారమైన మనస్సు కలిగిన విశ్వాసులు శరీర సంబంధంగానే ఆలోచిస్తారు. అదే ఆత్మ సంబంధమైన స్వభావము కలిగినటువంటి విశ్వాసులు వారి కోరికలు ఆత్మ సంబంధమైనవిగానే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను దేవునిలో ఎదగాలి, నా కుటుంబము దేవునిలో ఎదగాలి, నేను నా కుటుంబము దేవుని రాజ్యం చేరాలి, నేను ప్రార్థనలో ఎదగాలి, ప్రార్థనా పర్రాలను కావాలి, వాక్యమును చెప్పాలి, వాక్యమును బోధించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను పాట పాడాలి, నేను పాట పాడితే దయ్యాలు వెళ్ళిపోవాలి. ఆత్మ సంబంధమైన కోరికలు ఇలా ఉంటాయి. నేను పాట పాడాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, వాక్యం చెప్పాలి, ఉపవాసాలు ఉండాలి, దేవుని కొరకు దేవుని వాక్యము చేత పట్టుకొని 4 ఆత్మలను రక్షించాలన్న ఆత్మ సంబంధమైన కోరికలు కలిగి ఉంటాడు. నీ స్వభావము ఏమైందో,
నువ్వు ఆత్మ సంబంధివై ఉండి కూడా శరీర సంబంధమైన కోరికలు కలిగి, ఎప్పుడు శరీర సంబంధమైన కోరికలే. నువ్వు బాగా చదివితే నీకు మెరిట్ వస్తుంది. నీకు మెరిట్ వస్తే జాబు ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకా నీకు ప్రార్థన అవసరం లేదు. అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? నువ్వు బాగా చదువు, మెరిట్ తెచ్చుకో, జాబ్ వచ్చేటట్టు ప్రార్థన చేయం. నీకు చదవనీకి శాతగాక, ర్యాంకు తెచ్చుకోనీకి శాతగాక నువ్వు ప్రార్థన చేయమంటే నువ్వు అట్లుంటే నేను ప్రార్థన చేస్తే నీకు జాబ్ వస్తుందా? ఆలోచించండి నేను చెప్పే మాటలు. నువ్వు జాగ్రత్తగా చదివినవి గుర్తుపెట్టుకొని ఎగ్జామ్స్లో చక్కగా రాసి మంచి ర్యాంక్ తెచ్చుకుంటే జాబ్ రాదా? జాబ్ కొరకు మీరు ప్రార్థన అవసరత కోరాకండి. సంతానం కొరకు మీరు ప్రార్థన కోరాకండి. సీరియస్గా చెప్తున్నా, ఈరోజు రాసి పెట్టుకోండి. ఇండ్లు కట్టుకోవడానికి ప్రార్థన చేయమని అడగాకండి. పొలాలు కొన్నికి, పొలాలు పండనికి అడగొద్దు, అవసరం లేదు. ఎందుకో తెలుసా? మీరు ఆత్మ సంబంధులైన మీరు ఆత్మ సంబంధమైన కోరికలు కలిగి ఉంటే, ఆత్మ సంబంధులు ఏం కోరుతారు? ఆత్మ సంబంధమైన వాటిని. బైబిల్లో మత్తయి సువార్తలో కొన్ని మాటలు ఉన్నాయి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే శరీరమును గొప్పవి కావా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉందా? ఆహారము కంటే ప్రాణము గొప్పది, వస్త్రాల కంటే, బట్టల కంటే శరీరము గొప్పది. నేను ఈ విషయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ మాటలన్నీ నాకు ఆలోచనలోకి వచ్చాయి. లోకంలో 1000 దినాలు గడపటం కంటే దేవుని మందిరంలో ఒకరోజు గడపటం గొప్పది. ఆమేన్, హల్లెలూయా. ఏది గొప్పది? ఏది గొప్ప కోరిక? ఏ కోరిక శ్రేష్టమైంది? ఏ కోరిక ఉత్తమమైనది? నీతిమంతుల కోరిక ఉత్తమమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మ సంబంధులైతే ఉత్తమమైన కోరికలు కోరుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మ సంబంధమైన స్వభావం కలిగిన వారైతే దేవుణ్ణి సంతోషపరిచే కోరికలు కోరుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏవి దేవుణ్ణి సంతోషపరిచే కోరికలు తెలియట్లే ఈరోజు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మనస్సు నుంచుకొనుడి. మనం చేసే ఆలోచనలు, మనకు పుట్టేటువంటి కోరికలు ఎలా ఉండాలంటే, కోరికలు పుట్టేటప్పుడే ఆలోచించాలి. మన ఆలోచనలు ఏమై ఉండాలి? ఏవి యోగ్యమైనవో, ఏవి మెప్పును కలిగించేవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఒక కోరిక మన హృదయంలో పుట్టిందంటే అది పవిత్రమైనదా కాదా? అది మనకు మెప్పును తెచ్చేదే కాదా? అది మనకు ఘనతను తెచ్చేదే కాదా? అది సత్యమైనదా కాదా? అది మనుషులతో ప్రేమను కల్పించేదే కాదా? అది న్యాయమైనదా కాదా అని వెరిఫికేషన్ చేసుకోవాలి. వెరిఫికేషన్. మన ఆలోచన ఇలాంటి కోరికల మీద ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మనం ఆత్మ సంబంధులం, దేవుని బిడ్డలం, నీతిమంతులమైన మన కోరిక. పౌలు గారు అంటారు, నేను మనుషులను సంతోష పెట్టాలని చూడట్లేదు, కానీ దేవుణ్ణి సంతోష పెట్టాలని చూస్తున్నా. ప్రైజ్ ది లార్డ్.
నేను మనుషుల దయను సంపాదించుకోవాలని చూడట్లేదు, కానీ దేవుని దయను సంపాదించుకోవాలని చూస్తున్నా. ఏది నిజమైన కోరిక? ఏది ఖ్యాతి కలిగించే కోరిక? ఏది పవిత్రమైన కోరిక? మనుషులను మెప్పించే కోరిక కాదు, దేవుణ్ణి మెప్పించే కోరిక. ఆమేన్, హల్లెలూయా. నా పని చేస్తే నేను మెచ్చుకుంటాను నిన్ను, దేవుని పని చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు నిన్ను. విశ్వాసులైన మీరందరూ దేవుని మెప్పు కోరే విధంగా పరిగెత్తాలి, కానీ సేవకుని మెప్పు, దైవజనుని మెప్పు, లోకంలో ఉన్న మనుషుల మెప్పు కొరకు పరిగెత్తకూడదు. సేవకుడునైన నేను మనుషుల దయను, మనుషుల మెప్పును కోరి పరిగెత్తకూడదు, కానీ నన్ను పిలిచిన వాణ్ణి, నన్ను రక్షణలోనికి నడిపించిన వాణ్ణి, నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవుని మెప్పు, దేవుని దయ సంపాదించుకోవటానికి పరిగెత్తాలి నేను. కానీ చాలామంది విశ్వాసులు ఎట్లున్నారంటే, సేవకుడు మెచ్చుకోవాలి. ఎవరు మెచ్చుకోవాలి? నేను మెచ్చుకుంటా అండి. బంగారం అంట, బుజ్జి అంట, నీలాంటోడు లేడంట, నీ లెక్క ఎవరు లేరంట. ఎందుకో తెలుసా? ఎందుకు? పని చేపించుక, నీకు అంతకు మించి ఏం లేదు. నీ వల్ల నాకు అవసరం తీరేదాకా నిన్ను దువ్వుతా, అవసరం తీరాక మనుషులు. అందుకే పౌలు గారు అంటారు, నేను మనుషుల మెప్పును, మనుషుల దయను కోరువాడను కాదు. గలతీ పత్రిక 1:10 ఆ మాట అంటాడు, చదువు. నేను మనుషుల దయను సంపాదించుకొనగోరుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనగోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే దేవుని సేవకునే కాదంటున్నాడు ఆయన. ఎప్పుడు? నేను మనుషులను సంతోషపెట్టున్నట్లుగా మనుషులు నన్ను మెచ్చుకోవాలని వారి కళ్ళ ఎదుట వారి మెప్పు కొరకు నేను ప్రయాసపడుతూ ఉంటే అసలు నేను దేవుని సేవకునే కాదు. నేను మనుషుల మెప్పును, మనుషుల దయను కోరువాడను కాదు, కానీ దేవుని మెప్పును, దేవుని దయను కోరువాడను. హల్లెలూయా, హల్లెలూయా. మన డిజైర్ అనేది బ్రాడ్గా ఉండాలి. మనలో పుట్టే కోరిక ఉన్నతమైనదిగా ఉండాలి. మనలో పుట్టేటువంటి కోరిక ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి. మనలో పుట్టే కోరిక దేవుణ్ణి సంతోషపెట్టేదిగా ఉండాలి. మనలో పుట్టే కోరిక దేవుడు మనల్ని శబాష్ అనేటట్లు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరు అనాలి శబాష్ అని? దేవుడు అనాలి శబాష్ అని. దేవుడు మెచ్చుకోవాలి, దేవుడు దయ చూపించాలి. అలాంటి కోరికలు కలిగి మనం జీవించాలి. మార్త చేస్తున్నది మంచిదే, కానీ మార్త చేసే పని కంటే మరియ చేసే పని గొప్పది.